మహేష్ ప్రకాష్ రాజు ఇద్దరే నటనలో శిఖరాలు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఒక్కడి సినిమా దగ్గర నుంచి చివరి సినిమా సర్లేరు నీకెవ్వరు సినిమా వరకు చేసిన అన్ని బ్లాక్ బస్టర్లే. తాజాగా వీరిద్దరూ మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు అనే ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ కాంబినేషన్గా చెప్పబడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళిల భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వారణాసి గురించి సినీ వర్గాల్లో ప్రేక్షకుల్లో ఆసక్తి రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ఫ్యాన్స్ లో అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది. ఈ గ్లిమ్స్ సృష్టించిన వైబ్రేషన్ సినిమాపై ఉన్న క్రేజ్ ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్టు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా మరియు రుద్రుడిగా రెండు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారని తెలుస్తోంది. వీటితో పాటు సినిమాలో మహేష్ కు మరో 3 గోప్యమైన పాత్రలు కూడా ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఆ పాత్రలు ఏంటనేది ప్రస్తుతం సస్పెన్స్ లో ఉంచారు. మహేష్ బాబుతో పాటు ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరియు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలానే తమిళ నటుడు మాధవన్ ఒక పాత్రలో కనిపించబోతున్నారని, ఇందులో ఆయన హనుమంతుడిగా నటించనున్నారని ఇండస్ట్రీ టాక్. తాజాగా మరో కీలక పాత్ర కోసం అద్భుతమైన నటుడు ప్రకాష్ రాజ్ను తీసుకున్నట్లు సమాచారం. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో మహేష్ బాబుకు తండ్రిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇటీవలే వారణాసి సెట్లో ఆయనపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ తండ్రి పాత్ర కోసం మొదట ఒకరిద్దరు నటులపై టెస్ట్ షూట్ చేసిన రాజమౌళికి సంతృప్తి కలగలేదని చివరకు ఆ పాత్రకు ప్రకాష్ రాజ్ ను సెలెక్ట్ చేయడం జరిగింది. దర్శకుడు రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి భారతదేశ చరిత్ర పరిశ్రమలో కొత్త చరిత్రను లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది. భారీ స్టార్ కాస్టింగ్స్, అద్భుతమైన కథాంశం మరియు రాజమౌళి ప్రత్యేకమైన మేకింగ్తో ఈ సినిమా 2027లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోంది.